మానవతారాయ్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు ఈ అవినీతిలో ఉన్నారు, వాళ్ళని కాపాడుతుంది రేవంత్ రెడ్డి గారు, ఈ వ్యాఖ్యలు కూడా కవిత గారు చేశారు. ఇప్పుడు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఉంది ఈ వ్యాఖ్యలు, కవిత గారి వ్యాఖ్యలు. అరే వాళ్ళ కుటుంబ తగాదా, వాళ్ళు కొట్టుకుంటున్నారు. అది ఆ ఇంట్లో తగాదాను వీధిలోకి తెచ్చారు. వీధిలోకి తెచ్చి తెలంగాణ మొత్తం అంటగట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు? అది వాళ్ళ దగ్గర ఆస్తుల పంచాయతీ, అది రాజకీయ పంచాయతీ, అది వాళ్ళ ఇంట్లో సమస్య. అది ఇంట్లో సమస్య రేవంత్ రెడ్డికి ఆపాదించడం ఎంతవరకు న్యాయం చెప్పండి? రేవంత్ రెడ్డి పాత్ర ఏంది అందులో? కవితనే ఏమన్నా మాట్లాడమని చెప్పిండా, లేకుంటే ఏమని? కవితనే దెయ్యాలు ఉన్నాయని చెప్పింది గతంలో. ఆ దెయ్యాల్లో 2 దెయ్యాల పేర్లు చెప్పింది, హరీష్ రావు దెయ్యం, సంతోష్ రావు దెయ్యం అని చెప్పింది స్పష్టంగా. కళ్ళ ముందు తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. ఇది రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? కక్షపూరితం మాట్లాడితే కక్షపూరితం అంటారు. కక్షపూరితం అంటే అధికారంలోకి వచ్చిన 1 నెల రోజుల్లోనో 2 నెలల్లోనో వీళ్ళని వెంటనే సెట్ ద్వారానో, లేకుంటే సిబిఎస్ఈ ద్వారానో, లేకుంటే ఏసీబీ ద్వారానో, ఆ విజిలెన్స్ నివేదిక ద్వారానో వెంటనే జైల్లో పెడితే అది కక్షపూరితం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ఎగరేసిన పిటి కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చినటువంటి స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన దగ్గర అమాంతం ఎత్తకెళ్లి చర్లపల్లి జైల్లో చీకటి కొట్టంలో చీకటి గదిలో బంధించడం అది కక్షపూరితం అవుతుంది. అంతేగాని వీళ్ళని పల్లెత్తి మాటలే పారదర్శకంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయ కమిషన్ ద్వారా, పినాకిని చంద్రఘోష్ కమిషన్ ద్వారా మొత్తం 665 పేజీల నివేదికను తెప్పించుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీలో పెట్టమంటే అర్థమైంది, అందరు సభ్యులకు అప్పచెప్పి ప్రజల ముందు పెట్టడం. ప్రజల ముందు పెట్టిన తర్వాత ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంలో సెట్ ద్వారా కానీ, సిబిసిఐడి ద్వారా కానీ, లేకుంటే ఏసీబీ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపితే వీళ్ళే అంటారు మళ్ళీ కక్షపూరితమని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఒక్క దెబ్బకు 2 పిట్టలను పడగొట్టారు. ఎందుకంటే కవిత గారు చెప్తుంది బీజేపీ బీఆర్ఎస్ కలవబోతున్నాయి అని. సీఎం రమేష్ చెప్తాడు మేము దేనికైనా సిద్ధం, మా మీద కేసులు మాఫీ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో కేసులు మాఫీ అయ్యే విధంగా వ్యవహరిస్తే, మాకు సహకరిస్తే మేము విలీనాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, లేదా పొత్తుకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సీఎం రమేష్ గారు చెప్పే దాన్ని రాజాసింగ్ గారు బలపరిచే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే అసలు వీళ్ళు నిజంగా విచారణ మాట్లాడితే బండి సంజయ్ ఏమన్నా అంతకుముందు మాకు అప్పచెప్పండి, మీరు చేయరు, కేసీఆర్ని కాపాడే ప్రయత్నంలోనే జాప్యం చేస్తున్నారని మొన్న మాట్లాడటం జరిగింది. రామచంద్రరావు మాట్లాడిండు, తర్వాత బండి సంజయ్ గారు మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. అందుకే వాళ్ళ నోళ్ళకు తాళం వేసే విధంగా వాళ్ళకే అప్పచెప్పారు సిబిఐకి. ఇప్పుడు వేగవంతంగా పారదర్శకంగా విచారణ జరుపుతారా లేదా అనే తెలంగాణ సమాజం చూస్తారు. మానవతరాయ్ గారు, మీరు అనుకుంటున్నారా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని? 100%. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు ఇవ్వాలి? అదే దొంగ చేతికి తాళాలు ఇవ్వాలి. దొంగ చేతికి తాళాలు ఇస్తే తెలంగాణ జనం మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళ మైత్రి, గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళ మైత్రి ఏందో ప్రజలు చీకొట్టారు, ఓడిచ్చారు. అట్లనే ఈ విధంగా సిబిఐ అనేది మాట్లాడితే కాంగ్రెస్ నాయకుల మీద, ఇది అవినీతి కేసులు కాదు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద సమపత్రికను కాపాడుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు చందాలు ఇస్తే అదే బీజేపీ నాయకుడు ఫిర్యాదు చేస్తాడు. బీజేపీ నాయకుడు ఫిర్యాదు చేస్తే 2012లో ఈడీ సిబిఐ మూసివేస్తే వీళ్ళు అధికారం రాగానే కక్షపూరితంగా సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద మచ్చ వేసే ప్రయత్నం చేస్తారు. డీకే శివకుమార్ అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. చిదంబరాన్ని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. 10 ఏళ్లు వీళ్ళే ఏటీఎం గా మారిపోయింది కాళేశ్వరం అని నడ్డా అన్నాడు, మోడీ గారు అన్నారు, అదే విధంగా అమిత్ షా గారు అన్నారు, అందరు అన్నారు అని. మరి ఎందుకు వాళ్ళ మీద కనీసం ఈడీ సిబిఐ 2022 వరకు కూడా అంటే సిబిఐ రావద్దు అని జీవో 51 తెచ్చేంత వరకు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అప్పటికే డీకే శివకుమార్ అరెస్ట్ చేశారు, చిదంబరాన్ని అరెస్ట్ చేశారు, రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆయన మీద దాడులు చేశారు, ఐటీ దాడులు అని, సిబిఐ రకరకాలు చేశారు. కాబట్టి 10 ఏళ్లు కాపాడారు. ఇప్పుడేమో పైకి మాట్లాడుతున్నారు, మాకు అప్పచెప్పండి, సిబిఐకి అప్పచెప్పండి, మేము విచారణ చెప్తే అవును అప్పచెప్పినాం. సిబిఐ మరి గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ళు శిక్ష విధించింది సిబిఐ. కాబట్టి కాంగ్రెస్ మీదకు మాత్రం తప్పకుండా వాళ్ళు కక్షపూరితంగా వ్యవహరిస్తారు. సిబిఐ అనే వాళ్ళు అవినీతి లేకపోయినా ఉన్నట్టు కేసులు పెడతారు. కానీ ఇక్కడ కళ్ళ ముందు ఘోష్ కమిషన్ చెప్పింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, విజిలెన్స్ చెప్పింది. ఈ కేసులో నూనె శ్రీధర్, హరిరామ్, అదేవిధంగా మురళీధర్ రావు వీళ్ళు దాదాపు సుమారు 1000 కోట్ల వరకు కూడా ఏసీబీ సోదాలు చేసి వాళ్ళని పట్టుకున్నది, జైల్లో పెట్టింది. వీళ్ళు మామూలు ఇంజనీర్లు, అసలు సూత్రధారులైనటువంటి కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు అసలు సూత్రధారులు ఎంత దొరుకుతుంది? అందుకే ఈ డబ్బు ఈ కేసు ఒకటి రాష్ట్రానికి పరిమితం కాలే, విదేశాల్లో కూడా ముడిపడి ఉన్నది. ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తీసుకున్న డబ్బు అంతా కూడా. అయితే మానవతరాయ్ గారు, రాహుల్ గాంధీ గారు అంటారు సిబిఐకి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ విమర్శలు చేస్తారు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు సిబిఐకి యాక్సెస్ ఇస్తారు. ఇక్కడ ఈ విషయంలో కూడా
ఎక్కడో బీజేపీకి సపోర్టివ్ గా ఒక బీజేపీ ఎజెండాను రేవంత్ రెడ్డి గారు మోస్తున్నారు అన్నటువంటి ఇది కూడా కామెంట్స్ మీరు వినే ఉంటారు. ఇప్పుడు నేను అదే అన్నా కదా మేడం, ఇప్పుడు పేనుకు కేసీఆర్ అనే పేనుకు పెత్తనం ఎత్తే నెత్తి మొత్తం కొరిగినట్టు తెలంగాణ ప్రజా సంపద మొత్తం కాళేశ్వరం పేరుతో లూటీ చేశారు. మరి లూటీ జరిగిందని అందరూ చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు, ఎన్డీఎస్సీ అందరూ చెప్తున్నారు. మరి ఈ లూటీ జరిగిందని పట్టుకునేది ఎవరు అంటున్నారు? రాష్ట్రంలో అంటే కక్షపూరితం అంటారు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు? సిబిఐ మాకు అప్పచెప్పండి, మేము వేగవంతంగా విచారణ జరుపుతాం, అసలు నిందితులు శిక్షిస్తామన్నారు. అందుకే అప్పచెప్పినాం. తప్పే ఉంది? స్వయం ప్రతిపత్తి గల సంస్థ. మా మీద పెట్టిన కేసులు వేరు, కేసీఆర్ మీద ఉన్న కాళేశ్వరం అవినీతి వేరు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ నాయకుడు గాని ఈ విధంగా వ్యవహరించలేదు. ఇంజనీర్లు కట్టాలి ప్రాజెక్ట్, ఇంజనీర్లు కట్టకుండా ఏం చెప్పినట్టే కమిషన్ల కోసం కక్కుర్తితో కట్టినట్టు ఉంది. కాళేశ్వరంలో దాదాపు 1,00,000 కోట్లు జరిగితే అందులో అవినీతి 20,000 కోట్ల 30,000 కోట్ల ఇప్పుడు సిబిఐ తెలుస్తుంది. ఇప్పుడు ఘోష్ కమిషన్ కూడా సిఫార్సు చేసింది క్రిమినల్ కేసులు నమోదు చేయమని. విజిలెన్స్ వాళ్ళు కూడా 19 మంది ఇంజనీర్ల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయమని చెప్పింది. కాబట్టి ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఆయనకి అర్థమైపోయింది వాళ్ళు తప్పు చేశారు. కవిత గారే చెప్తున్నారు, ఇంట్లో మనిషే చెప్తున్నది. హరీష్ రావు, సంతోష్ రావు తప్పు చేశారంటే కేసీఆర్ గారు ఎందుకు చేయరు? కాబట్టి ఇక్కడ మీరు అనవసరంగా ఓ ప్రజాస్వామ్య వ్యవస్థలను అంటే విచారణ సంస్థ రాష్ట్రంలో సిట్టికి అప్పగిస్తే అది ఓకే రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నారు. అందుకే బీజేపీ వాళ్ళు అడిగినట్టుగా నిజంగానే వీళ్ళిద్దరం అయితే ఏ మైత్రి లేకపోతే ఈ విషయం ఇంకో విషయం ఉంది. గతంలో సిబిఐ ఈడీలు దాడులు చేసిన నాయకులు మొత్తం కూడా జైలుకు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయంలో ఉన్నారు. మన హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ లో ఉండే ఆయన తీసుకుపోయి కేసు లేదు ఏం లేదు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కేసు పెట్టారు, ఆయన బీజేపీలో పోగానే ఇంతవరకు విచారణ లేదు. కాబట్టి చూస్తారు ప్రజలకు కూడా బీజేపీ యొక్క గుట్టు మొత్తం కూడా తెలిసే విధంగా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు పోయారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు కొట్టారు. కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక కకావికలం అయిపోతున్నారు. వీళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇటు బీజేపీ మొదన పడుతుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా వణుకుతోంది. కాబట్టి తప్పకుండా విచారణ ఉంటుంది. రాష్ట్ర జీవో తీసుకొస్తాం, జీవో ద్వారా సిబిఐని ఆహ్వానిస్తాం. పారదర్శకంగా విచారణ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చూస్తుంది ఈ విషయంలో.